పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అండ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ రెండు ఒకటేనా? ఇవన్నీ కూడా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అనేది పీసీఓఎస్లో ఒక భాగం మాత్రమే. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో చాలా లక్షణాలు ఉండొచ్చు. ఒకటి, ఇన్సులిన్ నిరోధకత వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, మెయిల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల వచ్చే ప్రాబ్లము. ఇంకోటి, అండాశయంలో నీటి తిత్తులు అంటే నీటి బుడగలు ఎక్కువ ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లం. మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు అండాశయంలో నీటి బుడగలు ఎక్కువ ఉంటే కనుక దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అని అంటాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఉండటం వల్ల ఇరెగ్యులర్ సైకిల్స్, అలాగే గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళకి తప్పకుండా పీసీఓఎస్ ఉండాలని ఏం లేదు. అంటే వాళ్ళలో ఇన్సులిన్ నిరోధకత కానీ అలాగే మెయిల్ హార్మోన్ సెక్రేషన్ కంపల్సరీగా ఎక్కువ ఉండాలని ఏం లేదు. సో ఇవి రెండూ లేనప్పుడు వాళ్ళకి ఓన్లీ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజే ఉందని మనం అనుకుంటాం. దాంతోపాటు వేరే లక్షణాలు కూడా యాడప్ అయితేనే దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది అనొచ్చు.